కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కోతులు రెచ్చిపోతున్నాయి. పట్టణంలో ఎక్కడ చూసినా వానరాలే కనిపిస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లతో పాటు హై స్కూల్ గ్రౌండ్, పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో, చివరికి బస్టాండ్లో సైతం కోతులు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్టాండ్లో కోతుల గుంపు హల్చల్ చేసింది. బస్టాండ్ ప్రాంగణంలో నానా హంగామా సృష్టించింది. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే బస్టాండ్ ప్రాంగణం లోపలికి వచ్చిన కోతులు బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులపై దాడికి యత్నించాయి. పట్టణంలో ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయని, రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కోతుల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. హుజురాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో, ఈ ఆర్టీసీ బస్టాండ్కు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ప్రయాణం చేయడానికి వస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అనేక కోతులు, వందలాది కోతులు వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాకుండా వారు తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలను కానివ్వండి, తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్యాగులను కానివ్వండి, చేతిలో ఉండగా గుంజుకొని వెళ్తున్నాయి. దాడులకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ప్రతి నిత్యము గంటకు 2 గంటలకు ఒక్కొక్క బ్యాచ్ చొప్పున, ఈ బ్యాచ్ పోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అన్నట్టు కోతుల బ్యాచ్ వచ్చి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నది. దీని మీద అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టి కోతులను ఇక్కడ తరించే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హుజురాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇండ్ల మీద ఉన్నటువంటి కప్పులను తొలగించి, దానికి సంబంధించినటువంటి వైర్లను, బల్బులను, తర్వాత పైప్ లైన్ సైతం కూడా వాటి ధ్వంసం చేసి పిల్లలు బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తున్నాయి. దయచేసి ఈ ప్రజల యొక్క బాధలను, ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. హుజురాబాద్ పట్టణంలో ఉన్నటువంటి